రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మరొక కాంబినేషన్ ఏం చెప్తున్నానంటే, చాలా మంది రైతులు మిరపంటలో మందులు వాడేటప్పుడు సరైన కాంబినేషన్ వాడకపోవడం వల్ల వాళ్ళ యొక్క మిరపంటలో ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కావడం లేదు. దాంతోపాటు మీకు పెట్టుబడి పెరుగుతుంది కానీ సమస్య కంట్రోల్ కాదు. కాబట్టి ప్రతి వీడియోలో కూడా నేను మరొక మంచి కాంబినేషన్ ఉన్న టెక్నికల్స్ ఏంటి, అవి దేనికి పనిచేస్తాయి అనే దాని గురించి క్లుప్తంగా వివరంగా చెప్పే ప్రయత్నంతో చేస్తున్నాను. ఇకపోతే మరి కొంతమంది యూట్యూబర్స్కి వచ్చేసి ఆ మందు దేనికి పనిచేస్తే తెలియదు, ఆ టెక్నికల్ కూడా పలకరాదండి. అయినా కూడా వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. దానివల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో కూడా ఆ మందు దేనికి పనిచేస్తుంది, కాంబినేషన్ అనేది దేని మీద పనిచేస్తుంది అనే దాని గురించే ఎక్కువ చెప్తున్నాను. కాబట్టి మీకైతే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు నా దగ్గర ఉన్నటువంటి మందులు మీకు చూపిస్తాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇవి మీకు దేనికి పనిచేస్తాయి, ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు చాలా మంది రైతులు మీరు చూపించిన మందుల యొక్క ధర ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి మీకు ధర కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏ మందు కాంబినేషన్ కలిపి వాడడం వల్ల మనకి మిరపంటలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం తెస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ముందు నా దగ్గర ఉన్నటువంటి మందులు మీకు చూపిస్తాను. ఒకటి మనకు వచ్చేసి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది, మనం ఐఎల్ కంపెనీ అంటాం కదా, ఇది మనకు హెర్క్యులస్ అండి. హెర్క్యులస్ అంటే మనకు దీనిలో ఫ్రెగన్సీ టెక్నికల్ అంటే మనకు డైఫెథన్ టెక్నికల్ ఉంటుంది. దాంతోపాటు మనకు అస్టెంప్రైడ్ ఉంటుంది అండి. మనకు తెల్లదోమకు పచ్చదోమకు మీద ఎక్కువ పనిచేస్తుంది ఈ మందు. దీంతో పాటు మీకు మరొకటి టకాఫ్ కూడా ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. టకాఫ్లో మనకు వచ్చేసి డైఫెథన్ ఉంటుంది. దాంతోపాటు మనకు టాల్స్టార్ అంటే మనకు బైఫెథన్ టెక్నికల్ ఉంటుంది. అదేవిధంగా డైఫెథన్ టెక్నికల్ ఉంటుంది. కాబట్టి మీకు తెల్లదోమ మీద, తామర పురుగు మీద, పురుగుజాత సమస్య కీటకాల మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనిలో సరైన కాంబినేషన్ ఏంటి, ఇప్పటి వాతావరణంలో ఆ కాంబినేషన్ వాడడం వల్ల ఎలాంటి సమస్య నివారించుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. దాంతోపాటు మేము మరొకటి అబాసిన్ అండి. ఈ అబాసిన్ అనే మనకు అబామెక్ట్ అనే టెక్నికల్ ఉంటుంది. ఇది మన క్రిస్టల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఎకరానికి వచ్చేసి మనం 100 ml వాడుకోవాలి. మరి దీనిలో సరైన కాంబినేషన్ ఏంటి ఇప్పటి వాతావరణానికి, ఎందుకంటే మనకు చాలా వరకు నల్లి సమస్య చాలా మంది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నల్లితో పాటు తెల్లదోమ మీద పనిచేసే మందు ఏంటి అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే మరొకటి మెకరిన్ అండి. ఈ మెకరిన్ వచ్చేసి మనకు ఫ్లవరింగ్ మీద వాడుకుంటే కొంచెం క్రాప్స్ తీసుకొని చాలా బాగా పనిచేస్తాయి, ఫ్లవరింగ్ మీద బాగా పనిచేస్తాయి. కాబట్టి మరి దీనిలో కూడా సరైన కాంబినేషన్ ఏంటి, ఇప్పటి వాతావరణానికి కొంచెం డెలిగేట్ ఒకటి బాగా వాడుతుంటాం. కాబట్టి డెలిగేట్తో పాటు తెల్లదోమ మీద పనిచేసే కాంబినేషన్ కూడా మీకు చెప్తాను. కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరికి చూడండి. మీకు ఫస్ట్ కాంబినేషన్ చెప్తున్నాను. మనకు ఉన్నటువంటి వాతావరణంలో మీకు తెల్లదోమ ఎక్కువ ఉన్నట్లయితే తెల్లదోమ మీద మనకు పర్ఫెక్ట్గా పనిచేసే మందు ఒకటి డైఫెథన్ ఒకటి, జింగాల ఒకటి, అదేవిధంగా క్లాస్ట్రో అంటాం ఈ మందులు. దాంతోపాటు ఫైర్ఫాక్సిన్ అంటే మనకు ల్యానో ఇలాంటి పనిచేస్తుంటాయి. ఎక్కువగానైతే చాలా చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు కూడా మనకు డైఫెథన్ టెక్నికల్ కాంబినేషన్లో వస్తుంది. కాబట్టి డైఫెథన్ టెక్నికల్ అనేది మీకు తెలియకుండానే మీరు వాడుతుంటారు. కాబట్టి మీరు డైఫెథన్ టెక్నికల్ వచ్చేసి మనకు ఒకటి హెర్క్యులస్ అనేది అండి. దీనిలో మనకు 2 టెక్నికల్స్ ఉంటాయి. కాబట్టి తెల్లదోమకు పచ్చదోమ పనిచేస్తుంది. దీనిలో మీకు ఎర్నలి సమస్య ఉన్నట్లయితేనే, ఎర్నలి సమస్య ఉందనుకుంటే మాత్రం అబాసిన్ మరియు హెర్క్యులస్ కాంబినేషన్ వాడుకోండి. ఎకరానికి వచ్చేసి మనం అబాసిన్ వచ్చేసి 100 ml వాడుకోవాలి. హెర్క్యులస్ కూడా చూసినట్లయితే మనకు 250 గ్రాములు వాడుకోవాలి. ఈ 2 కాంబినేషన్ వాడుకున్నట్లయితే మీకు తెల్లదోమను పచ్చదోమను ఎర్నలిని సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు సమస్య ఉంటే వాడుకోండి, లేకపోతే అవసరం లేదు ఈ కాంబినేషన్. కాబట్టి సరైన కాంబినేషన్ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. మీకు అబాసిన్ హెర్క్యులస్ కాంబినేషన్ అయితే బాగుంది, మాసా రైతులు వాడుతున్నారు. ఇకపోతే మీకు మరొకటి అదమ కంపెనీలో టకాఫ్ అని ఉంటుంది. దీనిలో టెక్నికల్ కూడా మనకు బైఫెథిన్తో పాటు డైఫెథన్ టెక్నికల్ ఉంటాయి. కాబట్టి తెల్లదోమకు పచ్చదోమకు తామర పురుగు, దాంతోపాటు పంట నాశించేటువంటి వివిధ రకాల కీటకాలు నివారించే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ఎర్నలి సమస్య ఉంటే మాత్రం అబాసిన్ కాంబినేషన్ వాడుకోండి. మనకు టకాఫ్ అబాసిన్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది. మా ఏరియాకు చాలా మంది రైతులు వాడుతున్నారు. తక్కువ ఖర్చు ఒక మంచి మంది అండి. మీకు అబాసిన్ వచ్చేసి 550-600 రూపాయల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ టకాఫ్ కూడా మీరు చూసినట్లయితే మార్కెట్లో ఒక్కొక్క ఏరియాలో ఒక రేటు అమ్ముతున్నారు. మీకు దాదాపుగా ఇది 600 నుంచి 700 మధ్యలో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు హెర్క్యులస్ కూడా చూసినట్లయితే మనకు 750 రూపాయలకి అయితే మీకు అందుబాటులో ఉంటుంది. 250 గ్రామ్స్ వచ్చేసి మీకు 750 రూపాయలకు ఉంటుంది. ఇది 750 రూపాయలు, ఇది ఒక 550 వేసుకున్నా కూడా మీకు 1200లో ఒక మంచి మంది చెప్పుకోవచ్చు. కాబట్టి వాడుకోవాలనుకుంటే హెర్క్యులస్ మరియు టకాఫ్ వాడుకోండి. మెయిన్గానైతే మీకు తెల్లదోమ మీద, తామర పురుగు మీద తక్కువ పనిచేస్తుంది, తెల్లదోమ మీద ఎక్కువ పనిచేస్తుంది, పచ్చదోమ మీద, అదేవిధంగా
ఎర్రని మీద సమర్థంగా పనిచేసే మంచి టెక్నిక్ చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఆ కాంబినేషన్ ఉన్న మందులు వేటికి పనిచేస్తాయి అనే కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది కూడా మీకు అదే విధంగా చెప్తున్నాను. మీకు వాడుకోవాలనుకుంటే హెర్క్యులస్ మరియు అబసిన్ వాడుకోండి, ఒక మంచి మందు. కాకపోతే మీకు చాలా మంది రైతులు అన్న నేను డెలిగేట్ వాడాలనుకుంటున్నా, దాంతోపాటు నాకు తెల్లదోమ సమస్య ఉంది, తెల్లదోమకు ప్రెగసిస్ మరియు డెలిగేట్ అదేవిధంగా క్రాప్మెక్స్ లాంటివి వాడాలని పడుతున్నారు. కాబట్టి మీకు అన్ని రకాలు కలిపి వాడాల్సిన అవసరం లేదండి. మీకు ఈ వీడియోలో రెండే టెక్నికల్ చెప్తాను. ఒకటి మీకు ట్రాసిడ్ అని ఉంటుంది, మనకు అదామ కంపెనీలో ట్రాసిడ్, దాంట్లో మనకు డెలిగేట్ టెక్నికల్ ఉంటుంది, అదేవిధంగా ప్రెగసిస్ టెక్నికల్ ఉంటుంది. మీకు చూపిస్తాను. ఇదేనండి మన ట్రాసిడ్ అనేది. దీనిలో మనకు డెలిగేట్ టెక్నికల్ పర్సెంటేజ్ వచ్చేసి మనకు 5% ఉంటుంది. మనకి స్పాంటోరామ్ టెక్నికల్ వచ్చేసి 5% ఉంటుంది. డైఫెథన్ టెక్నికల్ వచ్చి మనకు 40% ఉంటుంది. కాబట్టి ప్రెగసిస్తో పాటు మనకు దీనిలో మనకు డెలిగేట్ టెక్నికల్ ఉంది. కాబట్టి ఇది మనకు తామర పురుగు క్రాప్ సెటింగ్ చేసుకోవడానికి అదేవిధంగా తెల్లదోమ మీద పనిచేస్తుంది. మరి దీనిలో మన క్రాప్ మ్యాక్స్ కలుపుకుంటే క్రాప్ మ్యాక్స్ పనిచేస్తలేదు ఎక్కువ. కాబట్టి మీరు ఆల్రెడీ నేను దీని కామెంట్స్ చెప్పాను, కాకపోతే రైతులు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు మెకరీనా మరియు ట్రాసిడ్ వాడుకోండి, తక్కువ ఖర్చు, ఒక మంచి మందు. ఇది మీకు దాదాపు తక్కువ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే పడుతుంది. డెలిగేట్ అంటే మనకు ఆల్రెడీ 2000 రూపాయలు 1900 పడుతుంది. కాబట్టి దానిలో మళ్ళీ మన సింగిల్ ప్రెగసిస్ అంటే మనకు 2700 అట్లా పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు కలుపుకుంటే దాదాపు ఒక 3000 దాకా అవుతుంది. ఇట్లయితే మీకు తక్కువ ఖర్చులో మంచి మంది చెప్పుకోవచ్చు ట్రాసిడ్ మరియు మెకరీనా అండి. ఈ కాలంలో వాడుకుంటే మాత్రం మీకు తామర పురుగును తెల్లదోమను అదేవిధంగా ఉన్నటువంటి పూత మొత్తం పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాడుకోవాలనుకుంటే మెకరీనా మరియు ట్రాసిడ్ వాడుకోండి, తక్కువ ఖర్చు, ఒక మంచి మందు. మనం సింగిల్గా వాడుకుంటే మాత్రం కాస్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఒకటే ఉన్నటువంటి టెక్నికల్స్ ఏంటి మరి మనకు వచ్చేసి స్పైనటోరామ్ టెక్నికల్ వచ్చేసి మనకు ఆ సింగిల్ చూసినట్లయితే డెలిగేట్లో మనకు వచ్చేసి ఎక్కువగా ఉంటుందండి. మీకు చూపిస్తాను. ఈ డెలిగేట్లో మనకు వచ్చేసి ఈ స్పైనటోరామ్ టెక్నికల్ వచ్చేసి మనకు 11% ఉంటుంది. ఇందులో ఏదైనా మనకు 5% ఇవ్వడం జరిగింది. మనకు డైఫెథన్ టెక్నికల్ కూడా చూసినట్లయితే మనకు 50% ఉంటుంది. దీంట్లో ఏదైనా మనకు 40% ఉంది. కాబట్టి ఆ పర్సెంటేజ్ కాంబినేషన్ ఎప్పుడైనా మనం ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ తగ్గుతుంది. కాబట్టి తక్కువ ఖర్చు అంటే కొంచెం తక్కువ చెప్పుకోవచ్చు మనం. కాబట్టి మీకు వచ్చేసి సమస్యను బట్టి ప్రతి ఒక్క కాంబినేషన్ వాడుకోండి. ఇకపోతే యూట్యూబ్లో ఇప్పటికి కూడా చాలా మంది యూట్యూబర్స్ బయో మందులను ప్రమోటింగ్ చేస్తున్నారు. వాటిని వాడటం మాత్రం మీకు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్లో ఈ సంవత్సరం రేట్ అనేది పెరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ మందులను మాత్రం వాడడం తగ్గించండి. కొంచెం తక్కువ ఖర్చులో మోనోవాంకు కానీ, రోగర్ జంప్ కానీ, రోగర్ అక్టర్ లిక్విడ్ లాంటివి కానీ, లేకపోతే తక్కువ ఖర్చులో మంచి మందులు అంటే 1000 నుంచి 1500 మధ్యలో మంచి కాంబినేషన్ ఏంటి అనే దాని గురించి తెలుసుకొని వాడుకున్నట్లయితే మీ యొక్క మిరపంలో ఉన్న సమస్య కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏది పడితే అది వాడకండి. అలా వాడడం వల్ల సమస్య మాత్రం కంట్రోల్ కాదు, పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా రైతులు వాడుతున్నారు, రిజల్ట్ కూడా బాగానే ఉంది. కాబట్టి మీకు మళ్ళీ కూడా యూట్యూబ్లో నేను వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి తక్కువ ఖర్చు, ఒక మంచి మంది వాడుకోవాలనుకుంటే మాత్రం నన్ను ఫాలో అవ్వండి. మీకు నా కాంబినేషన్ మాత్రం పర్ఫెక్ట్గా బాగానే ఉంది. కాబట్టి చాలా అంటే చాలా మంది రైతులు నన్ను ఫాలో అవుతున్నారు. అయితే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో మాత్రం ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, కొంతమంది డబ్బులు తీసుకొని వారి యొక్క స్వార్థం కొరకు యూట్యూబ్లో చాలా వరకు మందులను ప్రమోటింగ్ అయితే చేస్తున్నారు. కాబట్టి వారిని నమ్మడం వల్ల మాత్రం మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ పెట్టుబడి పెట్టి దిగుబడి ఇచ్చే కంటే తక్కువ పెట్టుబడి పెట్టి దిగుబడి తీసుకుంటే రైతు నష్టపోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడికి లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా జెన్యున్గా ఉన్నటువంటి వీడియోలు చూసండి. నేనే కాదని ఇంకా చాలా మంది కూడా ఉన్నారు యూట్యూబ్లో జెన్యున్గా చెప్పేటటువంటి వీడియోలు చూసి మందులు వాడుకునే ప్రయత్నం మీద చేయండి. కెమికల్స్ మాత్రం మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ చూపేది మొక్క మీద, బయో మందుల యొక్క ప్రభావం అనేది ఎక్కువ మొక్కల పైన చూపుతాయి. కాబట్టి బయో మందుల వాడకం తగ్గించుకొని మంచి కెమికల్ సమస్య మందులు సరైన కాంబినేషన్లో వాడుకునే ప్రయత్నం మీద చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులైతే నా వీడియో ఉపయోగపడిన కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. అంతవరకు సెలవు మరి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.